మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఎంఆర్పిఎస్ తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఎంఆర్ఓ గారిని మా జాతీయ అధ్యక్షులు శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల అనుసారం, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ బిఆర్ సామ్రాట్ మధు మాది గారు సూచనల మేరకు ఈరోజు ఎంఆర్పిఎస్ కాజులూరు మండలం ఎంఆర్పిఎస్ అలాగే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మాదిగలందరూ కూడా కాజులూరు మండలం ఎంఆర్ఓ గారిని కలిసి మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి జరిగిన దోషులను వెంటనే శిక్షించాలని ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ భారతదేశంలో దళితులు అనేదానికి చాలామందికి, ఉన్నత వర్గాలకి చాలామందికి చిన్నచూపుగా ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా చిన్నచూపుగానే భావించడం జరిగింది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే ఇవాళ వ్యవస్థకు దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. ఎంఆర్పిఎస్ అనేది దీన్ని చాలా తీవ్రతరం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఎంఆర్పిఎస్ మా అన్నగారు ఆదేశాల ప్రకారం ఎవరైతే దాడి చేశారో వారిని వెంటనే శిక్షించాలని బార్ కౌన్సిల్ నుంచి తప్పించి ఈ దేశంలో ఎక్కడా కూడా వారు న్యాయవాద వృత్తి చేయకుండా, అలాగే చట్ట ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం వారికి ఏవైతే శిక్షలు ఉన్నాయో అన్నీ కూడా వారి వెనకాల ఎవరైతే ఉండి ఈ దాడిని ప్రోత్సహించారో వారందరినీ కూడా శిక్షించాలని ఎంఆర్పిఎస్ ఖచ్చితంగా వారి వెంట నిలబడుతుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాజులూరు మండల నాయకులు మాదిగలుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి ఎవరికైనా కూడా అన్యాయం జరిగితే ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ యొక్క మీడియా మిత్రుల పత్రికా విలేకరుల సమావేశంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా ఈ భారత ప్రభుత్వం ఖచ్చితంగా చూడాలని, ముఖ్యంగా అక్కడ దాడి జరిగింది అంటే అక్కడ ఒక దళిత జాతి బిడ్డ ఉన్నాడని కాబట్టి ఆ దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ దాడి వెనకాల ఎంతటి పెద్దవారు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా శిక్షించాలని, అలాగే ఈ యొక్క నిరసనలో పద్మశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల ప్రకారం ఈ నిరసనలు ఇక్కడతోనే కాదు, ఇవాళ మండల హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. రేపు అనేది 22వ తారీఖున హైదరాబాదు, 23 అమరావతి, విజయవాడ, 24 చెన్నై, 25 బెంగళూరు పట్టణాల్లో భారీ ఎత్తున ఈ యొక్క నిరసన ప్రదర్శన కార్యక్రమం అన్నగారి ఆదేశానుసారం జరుగుతుంది. ఈ నిరసనలో ఈ యొక్క స్టేట్లో ఉండేటువంటి ప్రతి ఎంఆర్పిఎస్ నాయక లీడర్లు, సామాజిక ఉద్యమకారులు, అలాగే బీసీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జస్టిస్ సీజే బిఆర్ గవాయ్ గారికి న్యాయం జరగాలని, అదే ఆయనకే కాదు ఈ న్యాయం అనేది యావత్ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు, అలాగే న్యాయ వ్యవస్థకు కూడా ఇది న్యాయం జరిగేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ యొక్క మీడియా పత్రిక మూలకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాజులూరు మండల పెద్దలకు, ఎంఆర్పిఎస్ పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం అయితే బిఆర్ గవాయ్ గారిపై దాడిన ఉద్యమం ఈ న్యాయం జరిగే వరకు కూడా కొనసాగుతుందని, వారికి అండదండగా వారితో పాటు ఇక్కడ ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఎంఆర్పిఎస్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అండగానే ఉంటుందని ఈ యొక్క మీడియా మిత్రుల పూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై మాదిగా, జై మాదిగా, దళితుల ఐక్యత.